కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి ఆనం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీకి సంబంధించిన అభిప్రాయం అయితే ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రభుత్వ పాలకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. అలాగే మీరు పూజించే మతంపై మీకు గౌరవం ఉండొచ్చు, కానీ ఇతర మతాలను కూడా గౌరవించాలి, ఇది కనీస బాధ్యతని చెప్పారు. ఒక మతాన్ని కించపరిచే విధానం మంచి సంస్కృతి కాదన్న ఆయన సీఎం చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలు రాష్ట్రంలో తలెత్తుకునే పరిస్థితి లేదని తెలిపారు. ఓకే సార్, ఏదో కొద్దిగా ప్రసాదం ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడలో లేదు. మనుగడలో లేనటువంటి ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ షర్మిల గారు, వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు, కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం. బాగా మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు, ఆ మతాన్ని గౌరవించండి, ఇతర మతాలను కూడా గౌరవించండి. మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి, ఇతర మతాన్ని అభిమానించండి. భారతదేశం ఒక సమున్నత శిఖరం, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని తప్పు పట్టే విధంగా, ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని తోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం, బాధకరం. గతంలో మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను ప్రేమించారు, అభిమానించారు. హిందూ పండుగల్ని స్వయంగా వెళ్ళి ఆలయాలకు వెళ్ళి పర్యవేక్షించారు. కానీ దురదృష్టం ఏమైందో తెలియదు, కానీ ఇద్దరు బిడ్డలు వాళ్ళ హిందూ మతాన్ని ద్వేషించే విధంగా, హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు, హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ పలుకులు ఉండడం చాలా బాధ కలిగిస్తుంది. 5 సంవత్సరాల కాలం అధికారం ఇచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని ఆయన కుమారుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి అధికార పగ్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇస్తే ఒక మతం వాళ్ళే ఇచ్చారు ఆయనకి, ఒక మతం వాళ్ళే ఆయనకి పరిపాలన చేయమని ఓటేశారా, ఒక మతాన్నే ప్రేమించమని ఓటేశారా? కానీ దురదృష్టం, హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం, హిందూ ఆలయాల పట్ల హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన 5 సంవత్సరాలు సాగినటువంటి విషయం మనం గమనించాం. అందుకని 11 స్థానాలకు పరిమితమై ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా నువ్వు తగవు అనే విధంగా ప్రజా తీర్పు. కానీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇది ఎలా ఉంటే ఇవాళ చెల్లి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, మీ మతాన్ని మీరు ప్రేమించండి, మీ ఆలోచన ప్రకారం మీరు ప్రార్థనలు చేయండి, దీవెనలు పొందండి.
ఒక విషయం మర్చిపోకండి, మీరున్నది హిందూ ధర్మం మధ్య. సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెళ్ళి తలెత్తి చూసే పరిస్థితి లేదు. భారతదేశంలో కూడా ఎక్కడైనా ఒకటో రెండో ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టండి అని సలహా ఇస్తారు. అంటే హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి ఆలోచన చేసి నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణు కొలుచుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడం సలహా ఇస్తారు. టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో అడుగుతుంది. టాయిలెట్లు కూడా అవసరమే. సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు, లక్షల వాష్రూమ్లు కడుతూ ఉంది, నిధులు చెల్లిస్తూ ఉంది, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. కానీ ఆలయాలు కట్టకూడదని, ఆలయాల డబ్బు కూడా టాయిలెట్లు కట్టడం అనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా? క్షమించేదానికి అవకాశం ఉందా అని ఒకసారి ఆలోచించి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల పత్రికల్లో చూశారు, మీడియాలో చూశారు, వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి. ఎవరు దోచుకున్నారా సొత్తు? రవికుమార్ అనేటువంటి వ్యక్తి హుండీ లెక్క పెడతానని వచ్చి ఆ వచ్చిన వ్యక్తి పత్రికల సమావేశాల్లో చెప్పకూడనటువంటి ప్రాంతం ఆ మొత్తం అమెరికన్ డాలర్లన్నీ పెట్టుకొని పారిపోతుంటే పట్టుకొని అతని మీద కేసు పెట్టారు. అంతవరకు పర్వాలేదు. తర్వాత ఏమైంది? దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది? తర్వాత ఇటీవల శాసన మండలిలో కూడా జవాబు చెప్పాను. నిన్న మొన్న శాసనసభలో వచ్చింది, కానీ జవాబు చెప్పే పరిస్థితి సమయం లేదా. దాదాపు 200 కోట్ల రూపాయలు ఆవేళ పాలక వర్గంలో మీరు నియమించినటువంటి ఒక వ్యక్తి, పోలీస్ అధికారులు కలిసి దోచుకున్నారు. అతన్ని దోచుకున్న తర్వాత పై నుంచి పెద్ద ఒత్తిడిగా వచ్చింది కాబట్టి ఈ దొంగతనం కేసుని మూసివేస్తున్నామని చెప్పి కేసును క్లోజ్ చేసినటువంటి విషయాన్ని ఇంకా ఈ సమాజం మర్చిపోలేదమ్మా. దీనికి ఎవరు కారణం? ఏ మతం, ఏ కులం, ఎవరు మా ఈ కార్యం దీన్ని బాధ్యులు చేస్తాం చెప్పండి. ఇవాళ అన్ని మత ప్రచారం ఎక్కువ కావడానికి కారణం లేవు ఈ రాష్ట్రంలో. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని మత ప్రచారం ఎక్కడ జరుగుతుంది? ఎవరు దీనికి నాంది పలుకుతున్నారు?